నేను చెప్పే విషయం మీకు కోపం తెప్పించవచ్చు, బట్ తప్పట్లేదు. అందరికీ ఒకసారి పీరియడ్స్ వస్తాయి, నీకు 3-4 సార్లు వస్తాయంట, నైట్కి వస్తావా వాడుకొని పంపిస్తా. ఎగ్జాక్ట్లీ ఇవే మాటలు ఒక మగాడు ఒక ఆడదాన్ని అంటే ఎలా తీసుకుంటుంది ఆడ. ఒక రాత్రికి వస్తే వాడుకుని పంపిస్తాం, అందరికి నెలకు ఒకసారి వస్తే 3 సార్లు వస్తాయి అనుకుంటా అంటూ నా పీరియడ్స్ గురించి. మన ఇంట్లో ఆడవాళ్ళని ఎవడైనా అంటే చర్మం ఒలిచివన్నీ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా, కీబోర్డ్ వారియర్స్ అంటారు అనమాట. వీటిని అంటే యుద్ధం చేస్తారు కీబోర్డ్ ముందు. డెంటల్ డాక్టర్స్ ని మాఫియా అన్నారు తెలుసా, వాళ్ళు అసలు డాక్టర్లే కాదన్నారు తెలుసా. పూర్ణిమ గారికి కూడా ఫోన్ చేసి నిలదీయబోతున్నారు డెంటిస్టుల తరపు నుంచి. మమ్మల్ని ఇంత మాట ఎలా అనగలరు? నేను ఏమంటానంటే, మీరు 27 సెకండ్స్ వీడియో చూసి మీరు రేజ్ ఫీల్ అయ్యారు. ఆమె మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో. కరెక్ట్. ఓకే, ఇది డాక్టరేట్ ని పెట్టుకుని డాక్టర్లుగా చలామణి అయ్యే ఒక బ్యాచ్ మన వినిలా లాంటి బ్యాచ్. నన్ను చూసినట్టే పబ్లిక్ నిన్ను కూడా చూస్తుంది. టాపిక్ ని డైవర్ట్ చేస్తూ డెంటిస్ట్ ని ప్రొవోక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫేక్ డాక్టర్ చేసిన ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల 37-year-old వినీత్ కుమార్ అని ఒక ఇంజనీర్ చనిపోయాడు. ఈ ఫేక్ డాక్టర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎందుకు మనం అంత కష్టపడ్డాం, 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఈజీగా డాక్టరేట్ కొనుక్కోవచ్చు, పక్కన డాక్టరేట్ తీసుకోవచ్చు, ఒక క్లినిక్ పెట్టియచ్చు, హాస్పిటల్ నడిపించవచ్చు, డర్మటాలజీ చేసేయచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు చేసేయచ్చు, జనాల ప్రాణాలు తీసేయచ్చు. ఇదే జరుగుతుంది. నేను ఇక్కడ ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నా. చూడండి, ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి పాపం ఒక డాక్టర్ ని నమ్మి వెళ్ళాడు. చివరికి ఏమైంది, ఆ డాక్టర్ ఫేక్ డాక్టర్ అని పాపం ఆయనకి తెలియదు. బాగా కనిపించాలి, హెయిర్ బాగుండాలి అని చెప్పి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి వెళ్ళాడు. శవమై తిరిగి వచ్చాడు. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. పూర్ణిమ గారు నాకు ఈ యుద్ధం స్టార్ట్ చేసే ముందు ఫేక్ డాక్టర్లు, ఈ ఫేక్ క్లినిక్ల మీద నాకే ఫస్ట్ కాల్ చేశారు. ఫుల్ వీడియో విత్ ప్రూఫ్ యోర్స్ ఫిట్ మనోహర్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. నా స్టోరీస్లో ఉన్న ఫుల్ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు.